రామాయణ మహాకావ్యము అయోధ్యాకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము, అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల 1000 ముక్కలు అవుతుందన్న విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. ఆమె మళ్లీ పట్టుబడితే నువ్వు ఆమెని వదిలేయి అన్నాడు. అంత మంకు పట్టుపట్టిన స్త్రీ నీ తల్లి, అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది అని అన్నాడు. అప్పుడు దశరథుడు, ఆ కైకేయికి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్ర. మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బలాలని, ఏనుగుల్ని, గాయకులని, నాట్య బృందాలని సిద్ధం చెయ్యండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్లని సిద్ధం చెయ్యండి. 14 సంవత్సరములు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశులని పంపండి. పట్టుచీరలు పంపండి. రాత్రి రాముడు విడిది చేయుటకు డేరాలు పంపండి. ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి. ఇవన్నీ రాముడు 14 సంవత్సరములు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అని పలికింది. పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవ్వాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపిస్తున్నావు. రాజ్యం గత జనం సాధో పీతమండాం సురాం ఇవ నిరాస్వాద్యతమం శూన్యం భరతః నాభిపత్స్యతే. నువ్వు సారమంతా తీసుకెళ్లి రాముడి వెనకాల పంపిస్తున్నావు, మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరం లేదు అని పలికింది. అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి అసమంజసుడు పిల్లలని సరయు నదిలో తోసేసి వారు మరణిస్తే వేడుక చేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలిక. రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకి పంపించేస్తాము అని చెప్పాడు. కైకేయ ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు దశరథుడు, ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా? కైక, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్లాలని అన్నావు కాని రాముడి వెనకాల ఎవరూ వెళ్లకూడదు అని అడుగలేదు. నేను నీకు అలా వరము ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, నేను తపస్వినే జీవించడానికి అరణ్యాలకి వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు? నాకు ఇవేమీ వద్దు. నాకు నారిచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్లిపోతాను అన్నాడు. ఈ మాటలు వినగానే కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్లి 3 జతల నారిచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్లి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నారిచీరలని కట్టుకొని వచ్చారు. అప్పుడా కైకేయ పక్కనే పట్టుచీర కట్టుకుని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది. ఇది చూసిన వశిష్ఠుడు, పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినా. ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదిని.
ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారుచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి? నువ్వు రాముడిని 14 సంవత్సరములు అరణ్యాలకి వెళ్లమని అడిగావు. దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు. కాని రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెడుతుంది. అటువంటి సీతమ్మకి నారుచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి పితుర్వంశచరిత్రజ్ఞ సోన్యథా న కరిష్యతి. నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుండి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి. కాని తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడా అప్రతిష్ఠ అంతా నీ మీద పడుతుంది అని వశిష్ఠుడు అన్నాడు. సీతమ్మ నారుచీరలు కట్టుకుందామని వెళ్లి ఆ నారుచీరలని కట్టుకోవడం చేతగాక కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారుచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరు లేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు. అప్పుడు దశరథుడు, కైక ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది అని తన కోశాధికారిని పిలిచి 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు. అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలు, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకుని వచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు. రామ, సీతమ్మకి ఆ నారుచీర కట్టమాకు, ఆమె పట్టుచీరతోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు. తరువాత వారు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్లిపోతుండగా రామ అని పిలిచి మళ్లీ ఆ దశరథ మహారాజు మూర్ఛపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని, సుమంత్ర, రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకుని ఇలా అని పలికింది, అమ్మ సీత, నీకు తెలియనటువంటివి కావు. అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు. కాని నారుచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడే. సీతమ్మకు నారుచీరలు కట్టుకోవడము చూపుతున్న రామచంద్రుడు. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనని ఆదమరపింపచేసి ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను. నా తంత్రి వాద్యతే వీణా నా అచక్రః వర్తతే రథః నా అపత్యః సుఖం ఏధతే యా స్యాత్ అపి సత ఆత్మజ. వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు. 9 కుమారులు ఇచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు అని పలికింది. తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా ఆవిడ ఇలా అని పలికింది, నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ. రాముడిని ప్రేమించేవారు ఇంతమంది ఉన్నా తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములేందు సీతారాములని రక్షిస్తూ ఉండు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. లక్ష్మణ, నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో. వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో అని పలికింది.
రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్లిపోతున్నాడని ఆ అయోధ్య నగరవాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్నవారు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపివచ్చేశారు. ఆడవారు, పిల్లలు, వృద్ధులు రామ రామ అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి తమ గూళ్లల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. అశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా సకిలిస్తూ గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా వెనుక నుండి కౌసల్యాదేవి గాలిలోకి చేతులూపుతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తన పవిట కొంగు జారిపోయినా పట్టించుకోకుండా ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొక పక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు. నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్ర ఆపు, ఆ రథం నడపకు అన్నాడు దశరథుడు. రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో సుమంత్రుడి పరిస్థితి కూడా అలానే ఉంది. అప్పుడు రాముడు, సుమంత్ర, రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు, కావున రథాన్ని కదుపు అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది. మనమందరము రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతో పాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులని తీసుకుని వెళదాము. మనమందరము వెళ్లిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు. అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు. తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరము అడవులకి వెళితే అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూరముగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కాని రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని రాముడు ఆ రథం నుండి దిగి వాళ్లతో పాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వలన ఆదమరిచి నిద్రపోయారు. రామచంద్రుని అరణ్యవాసము గురించి విని శోకములో ఉన్న అయోధ్య ప్రజలు. సీతారామలక్ష్మణులను సుమంత్రుడు అయోధ్య ఊరి చివరలకు రథముపై తీసుకువెళ్ళుట. రాముడు వెళ్లిన తరువాత స్పృహ కోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్య మందిరానికి తీసుకెళ్లమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మొహంతో కైకేయిని తెచ్చుకున్నాను, ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చేసరికి ఆయన కన్నులు కనపడడం మానేశాయి. అప్పుడాయన కౌసల్యతో ఇలా అన్నాడు, ఇక నేను ఎంతో సేపు బతకను. నేను చనిపోయే లోపల రాముడు ఎలాగు నన్ను ముట్టుకోలేడు. రాముడితో పాటే నా చూపు వెళ్లిపోయింది. అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో. నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్య అన్నాడు. అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు, ఇవ్వాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావు. నీ వలన దేశం అంతా బాధపడుతోంది. ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా అని కౌసల్య పలికింది. అప్పుడు దశరథుడు, పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య? నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను, నువ్వు కూడా ఇంత మాట అన్నావ కౌసల్య అని మళ్లీ మూర్ఛపోయాడు. అటుపక్క తెలవరుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి, వీళ్లందరూ వృద్ధులైన బ్రాహ్మణులు నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్లు నాతో 14 సంవత్సరములు వస్తే బాధపడతారు. అందుచేత నేను కనపడకపోతే వీళ్లు వెనక్కి వెళ్లిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్లిపోవాలి. కాని వీళ్లు వెనక్కి వెళ్లకుండా రాముడు ఎటు వెళ్లాడో గుర్తుపడదామని రథచక్రాల వెనుక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు. ఉత్తర దిక్కున అయోధ్య ఉంది. అలా కొంత దూరం పోనిచ్చాక రథాన్ని వెనక్కి తిప్పి గడ్డిమీద పొదల మీద నుండి పోనిచ్చి తమసా నదిని దాటించు.
అప్పుడు వాళ్లకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్లందరూ అయోధ్యకి వెళతారు అన్నాడు. అలా తెల్లవారగానే నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి మళ్లీ అదే గాడిలో వెనక్కి వచ్చి తమసా నదిని దాటి ఆవలి వడ్డుకి చేరుకున్నారు. తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి ఏడి రాముడు అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక రథచక్రాలు ఆగిపోయాయి. ఇంక చేసేది ఏమీ లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్లారు. రాముడు వెళ్లిపోయాడని ఆ అయోధ్య పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటి ముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ. రాముడు ఆ తమసా నదిని దాటాక ఒక్కొక్కరోజు వేదశ్రుతి, గోమతి మొదలైన నగరాలని దాటి కోసల రాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్య నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు. ఆపృచ్ఛే త్వాం పురి శ్రేష్ఠే కాకుత్స్థ పరిపాలితే దైవతాని చయాని త్వాం పాలేంత్యవసంతి చ. ఓ అయోధ్య, పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరములు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు. తరువాత వారు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీగార వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు. తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖ నిషాద జాత్యో బలవాన్ స్థపత్యః చ ఇతి విశ్రుతః. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని శృంగబేరపురము అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి ఉంటున్న రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన తమ ధర్మాన్ని పాటించే వాళ్లందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే. గుహుడు పరుగున వచ్చి రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు. రామ, ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్థాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా అన్నాడు. గంగానది తీరమునకు వచ్చి ఒక గార చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని గుహుడు పరుగున వచ్చి రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు. రామ, ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్థాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా అన్నాడు. గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువచః. అచ్యుతాః చైవ హృష్టాః చ భవతా సర్వదా వయం పద్భ్యాం అభిగమాత్ చైవ స్నేహ సందర్శనేన చ. అప్పుడు రాముడు, గుహ, మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా. అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి. అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకుని వచ్చి అలసిపోయాయి. వాటికి కావలసిన గడ్డి మొదలైనవి ఇవ్వు అన్నాడు. ఆ రోజున గుర్రాలు సేద తీరాక ఆ ఇంగుది వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా, కథం దాశరథౌ భూమో శయానే సహ సీతయా సఖ్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా యో న దేవ అసురయః సర్వయః శక్యః ప్రసహితుం యుధి తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా. నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు? రాముడు నేలమీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే వాళ్లని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు. అలాంటి మా అన్నయ్య సీతమ్మతో కలిసి ఇలా పడుకుని ఉంటే నేనెలా పడుకోగలను అన్నాడు లక్ష్మణుడు. మరునాడు ఉదయం గుహుడు తీసుకుని వచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి నేను ఏమి చెయ్యను అని అడుగగా రాముడు ఇలా అన్నాడు.
నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్లి మా తండ్రిగారికి ముగ్గురు తల్లులకి నా నమస్కారములు చెప్పు. కౌసల్యని సర్వకాలములేయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు. వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు. తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు అన్నాడు. గంగానది తీరమునకు వచ్చి ఒక గార చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకుని గుహుడు అనేక సంభారములు తెచ్చి రామయ్యను దర్శించుట. పడవలో గంగానదిని దాటించడానికి ముందు రామచంద్రుని పాదములు కడుగుతున్న గుహుడు సుమంత్రుడిని అయోధ్యకు తిరిగి వెళ్లి తాము గంగా నదిని దాటి అరణ్యవాసమునకు వెళ్లిన సమాచారము కైకమ్మకు తెలుపమని రామచంద్రమూర్తి పలుకుట. గంగా నదిని దాటుతున్న సీతారామలక్ష్మణులు. గంగా నదిని దాటుతున్న సీతారామలక్ష్మణులు. గంగా నదిని దాటి ప్రయాణిస్తున్న సీతారామలక్ష్మణులు. అప్పుడు సుమంత్రుడు, రామ, నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను. ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెడతాను అన్నాడు. నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్లి రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్లాడని చెప్పాలి. అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు. తత్క్షీరం రాజపుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్. లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః. అప్పుడు రాముడు గుహుడిని పిలిచి, గుహ, ఇక నుండి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తలమీద, లక్ష్మణుడి తలమీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోసాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్లందరూ రాముడి యొక్క ధర్మనిష్టకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు, నేను ఈ 14 సంవత్సరములు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను అన్నాడు. తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి, ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు అని చెప్పి వారు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్లారు. అక్కడి నుండి అలా కొంత దూరం వెళ్లాక చీకటి పడేసరికి వాళ్లందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్లి 3 మూగాలని సంహరించి వాటిని తీసుకుని వచ్చి అగ్నిలో బాగా కాల్చి ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకుల మీద పడుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్లిపో అన్నాడు. గంగను దాటాక కొంత దూరము ప్రయాణించి చీకటి వేళ కావడముతో అరణ్య మూగములను వేటాడి అక్కడే ఆ రాత్రికి నిద్రించారు. రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు, అన్నయ్య తప్పకుండా వెళ్లిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్లి కౌసల్య, సుమిత్ర, దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్లి నేను ఉండగలనని అనుకుంటున్నావు. అందుకు నన్ను వెళ్లిపోమంటున్నావు. నచ సీతా త్వయా హీనా నచాహం అపి రాఘవ. ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ. నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో అలా వెనక్కి తిరిగి వెళ్లిపోతూ నిన్ను చూస్తూ నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనబడడం మానేయగానే ఈ ప్రాణములను విడిచిపెట్టేస్తాను అన్నయ్య అన్నాడు. లక్ష్మణ,
14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళీ నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా వాళ్లకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అది భారద్వాజ ముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి తనని తాను పరిచయం చేసుకొని తరువాత తన పత్నిని సోదరుడిని పరిచయం చేసి భారద్వాజునికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు. అప్పుడు రాముడు, మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది. తాను ఇక్కడే ఉంటే జానపదులు తనని చూడడానికి వస్తుంటారు. నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నిర్జనమై ఎవ్వరూ లేని చోటుకి వెళ్లిపోతాను. కావున క్రూరమృగముల వలన రాక్షసుల వలన ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే మేము అక్కడ పర్ణశాల నిర్మించుకుంటాము అన్నాడు. గంగా నదిని దాటి భారద్వాజ ముని ఆశ్రమము చేరిన సీతారామలక్ష్మణులు. భారద్వాజ ముని వద్ద సెలవు తీసుకుంటున్న సీతారామలక్ష్మణులు. భారద్వాజ ముని నిర్ణయించిన చిత్రకూట పర్వతములలో ఆశ్రమము ఏర్పాటు చేసుకొనుటకు యమునా నదిని దాటి ప్రయాణిస్తున్న సీతారామలక్ష్మణులు. భారద్వాజుడు ఇలా అన్నాడు, ఇక్కడి నుండి బయలుదేరి యమునా నదిని దాటండి. దాటాక కొంచెం ముందుకి వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది. ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకి వెళితే నీలము అనే వనం కనపడుతుంది. ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకి వెళితే ఎక్కడ చూసినా నీళ్లు, చెట్లు కనబడతాయి. అక్కడ నుండి చూస్తే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాల్ని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలా సార్లు వెళ్లాను. అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అని అన్నాడు. భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోవడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలో వాస్తు హోమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ల రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అలా ఆ చిత్రకూట పర్వతాల మీద సీతారామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు. సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చి రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్లిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు, రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు. కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయుల యందు తనకెటువంటి భేదభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడా సుమంత్రుడు, లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునకు లొంగిపోయి సకల సుగుణాభిరాముడిని రాజ్యం నుండి బయటికి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుండి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కాని, తల్లి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు అన్నాడు. మరి సీతమ్మ ఏమనిందని దశరథుడు అడుగగా, సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్లిపోయింది అన్నాడు. అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు, ఏమి లేదయ్యా, వారు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది. సీతమ్మ అరణ్యంలో నడిచి వెడుతుంటే
హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంసనడక అంటుంటే అవి ఆనందపడేవి. కాని సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట. అలా నడిచిందయ్యా సీతమ్మ అని సుమంత్రుడు అన్నాడు. అప్పుడు కౌసల్య ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల బంధువులు చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దగ్గర లేకుండా చేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దగ్గరికన్నా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను, నీ దగ్గర ఉండను అని పలికింది. కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు, నేను దౌర్భాగ్యుడనే కౌసల్య, నేను ఎందుకు పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కాని, మిమ్మల్ని సరిగా ఒక్కనాడైనా చూశానని కాని నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చేవారు లేరు. నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు? ఓదారుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను. పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పోడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. కౌసల్య, నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా? నీ పాదములు పట్టుకుంటాను అని 2 చేతులతో నమస్కారం చేశాడు. నయేషా హి శాస్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా ఉభయోః లోకయోః వీరపత్యాయా సంప్రసాద్యతే. కౌసల్య పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన 2 చేతులు తన తలమీద పెట్టుకుని, మహాధర్మాత్ముడైన భర్త భార్య దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్లిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని ఆయన కాళ్లమీద పడిపోయింది. తరువాత కౌసల్యదేవి దశరథుడిని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు, నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తన్యములు కత్తిపెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా. నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది. కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేధి విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చెయ్యాలనుకుని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను. కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్లి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్లగా అతను, నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను, ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. రామచంద్రమూర్తి వియోగముతో అనేక మార్లు మూర్ఛను పొంది కౌసల్య గృహమును చేరిన దశరథ మహారాజు. ఒకనాడు దశరథ మహారాజు వేటలో ఉండగా శబ్దవేది విద్యను ఉపయోగించి చీకటిలో సరస్సు యందు ఏనుగు నీరు తాగుతుంది అని పొరబడి బాణప్రయోగము చేయగా
ఆ బాణము ముని కుమారుని గుండెలను చీల్చినది. అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజూ నేను గ్రంథ పఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెడుతుంటాను. ఇప్పుడు వారు మహాదాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను కనుక నువ్వు ఈ బాణం తీసేయి అన్నాడు. తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడడం ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? మీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుంది అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వలన పొరపాటు జరిగినది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్లని అక్కడికి తీసుకువెళ్లగా వారు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తర్వాత ఆ తండ్రి నా వంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ హా కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా స్వర్గలోకము నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకువెడతానని ఆ ముని కుమారుడిని తన రథంలో తీసుకువెళ్లాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడం లేదు, నా కళ్ళు కనబడడం లేదు, నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగా ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు కౌసల్య, సుమిత్ర, రామ అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. రామ అని పలుకుచూ ప్రాణములు వదిలిన దశరథ మహారాజు అక్కడే కూర్చున్న కౌసల్య, సుమిత్ర, దశరథుడు మూర్ఛపోయాడనుకున్నారు. వారు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు. కాని మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు. ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్లి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగా బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. 4 కుమారులు ఉన్నప్పటికీ అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలో రసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు పెట్టారు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు. మార్కండేయో అథ మౌద్గల్యో వామదేవః చ కాశ్యపః కాత్యేయనో గౌతమః చ జాబాలః చ మహాయశః ఏతే ద్విజాః సహ అమాత్యేః పృథగ్వాచం ఉదీరయన్ వసిష్ఠం ఏవ అభిముఖాః శ్రేష్ఠః రాజపురోహితం. ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యేయనుడు, గౌతముడు, జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు. ఆ మహానుభావ, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరములు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు,
మెరుపులతో కూడిన వర్షం పడదు. రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. ఒకవేళ జరిగినా దక్షిణలు ఇవ్వరు. ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు. యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్లి పువ్వులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మూగాలు బయలుదేరతాయి. తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు. వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కుమంటూ బతకవలసిన రోజులు వస్తాయి. ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగేవాడు ఉండడు. అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటాయి. రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం. రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణం. రాజే సత్యం, రాజే ధర్మం, రాజే తల్లి, రాజే తండ్రి, రాజే దైవం, రాజే సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు. కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చేయగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకు వంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది అని ఆ మహర్షులు అన్నారు. అప్పుడు వశిష్ఠుడు, ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే దశరథుడు వెళ్లిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్లిపోయాడు. భరతుడికి ఈ రాజ్యం దక్కాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. రామాయణ మహాకావ్యము, అయోధ్యాకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి, దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము, అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము.